Hello everyone, welcome to the video series on preparation for AIIMS RRB Pharmacist and Drug Inspector. ఈ వీడియోలో AIIMS 2025 ఫిబ్రవరిలో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇఫ్ ద కాన్సంట్రేషన్ రెస్పాన్స్ కర్వ్ మూవ్స్ టువర్డ్స్ లెఫ్ట్, ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ద డ్రగ్ షోస్ మోర్ potency, the drug shows less potency, the drug's duration of action is increased, the drug becomes ineffective. Now let us understand the concept. See, డోస్ రెస్పాన్స్ కర్వ్ అన్న కాన్సన్ట్రేషన్ రెస్పాన్స్ కర్వ్ అన్న ఒకటే. ఒక డ్రగ్ 500 mg డోస్ అంటే 500 mg కాన్సన్ట్రేషన్ అని అర్థం, లేదా 650 mg డోస్ అంటే 650 mg కాన్సన్ట్రేషన్ అని అర్థం. ఈ కర్వ్స్ ఎలా డ్రా చేస్తారంటే ఎక్స్ యాక్సిస్లోనేమో కాన్సన్ట్రేషను, వై యాక్సిస్లోనే రెస్పాన్స్, అంటే ఆ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇస్తే రెస్పాన్స్ ఎలా చేంజ్ అవుతుందో డ్రా చేస్తారు. ఎక్స్ యాక్సిస్ కాన్సన్ట్రేషన్, వై యాక్సిస్ రెస్పాన్స్. సో ఎక్స్ యాక్సిస్లో టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తునే కొద్దీ కాన్సన్ట్రేషన్ పెంచుతూ ఉంటారు, వై యాక్సిస్లో పైకి వెళ్తుండే కొద్దీ రెస్పాన్స్ పెరుగుతూ ఉంటారు. నార్మల్గా ఏం చేస్తారంటే లాగ్ డోస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్కి రెస్పాన్స్కి కర్వ్ డ్రా చేస్తే సిగ్మాయిడ్ కర్వ్ వస్తుంది. సిగ్మాయిడ్ కర్వ్ అంటే ఎస్ షేప్ కర్వ్. మీరు కరెక్ట్గా కర్వ్ను అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్కి ఎక్స్ యాక్సిస్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ ఆ కర్వ్ పైకి వెళ్తుంది, ఇలా ఎస్ షేప్లో పైకి వెళ్తుంది అంటే రెస్పాన్స్ పెరుగుతుంది అని అర్థం. కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా పెరిగాక ఆ కర్వ్ ఒక ప్లాట్యూ స్టేజ్కి వస్తుంది, అంటే అంతకు మించి మీరు కాన్సన్ట్రేషన్ పెంచినా రెస్పాన్స్ రాదు అని. సో హైట్ ఆఫ్ దిస్ కర్వ్ ఇండికేట్స్ ద ఎఫికసీ, అంటే ఆ డ్రగ్ ఎంత ఎఫెక్టివ్ హైట్ ఆఫ్ ద కర్వ్ చెప్తుంది. హైట్ తక్కువ ఉందంటే లెస్ ఎఫెక్టివ్ అని అర్థం. నా క్వశ్చన్ ఏమి అడిగారు, ఈ కాన్సన్ట్రేషన్ రెస్పాన్స్ కర్వ్ లెఫ్ట్కి మూవ్ అయింది అని, అంటే ఆ ఎస్ షేప్ ఉన్న కర్వ్ లెఫ్ట్కి వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే, అండర్స్టాండ్ దిస్ వన్. ఎక్స్ యాక్సిస్లో ఏంటి, కాన్సన్ట్రేషన్ రైట్ సైడ్కి వెళ్తున్న కొద్దీ పెరుగుతుంది అని అర్థం. లెఫ్ట్ సైడ్కి వచ్చి కర్వ్ అదే షేప్లో ఉంటే అంటే తక్కువ కాన్సన్ట్రేషన్లోనే ఇంత ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది అని అర్థం. స్టాటిస్టికల్గా చెప్పాలంటే ఒక డ్రగ్ 650 mg ఇస్తే ఎంత రెస్పాన్స్ చూపిస్తుందో 500 mgకి అంత రెస్పాన్స్ చూపిస్తుంది. ఎందుకు, లెఫ్ట్కి వస్తుందంటే కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది, తక్కువ కాన్సన్ట్రేషన్లో కూడా అదే ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది, అంటే దాన్ని మనం టెక్నికల్గా పోటెన్సీ అంటాం. అంటే అర్థం ఏంటి, ఇఫ్ ద కర్వ్ మూవ్స్ టు ద లెఫ్ట్ the drug will be more potent అని అర్థం. సో ఆప్షన్స్లో అది ఆన్సర్, the drug will be more potent. See, movement towards left will shows potency, height of the curve will indicates efficacy. హైట్ ఎక్కువగా ఉందంటే డ్రగ్ ఇస్ మోర్ ఎఫెక్టివ్, షోస్ మోర్ ఎఫికసీ అని అర్థం. హైట్ తక్కువైతే లెస్ ఎఫికసీ. అలాగే కర్వ్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ మోర్ టువర్డ్స్ రైట్ అంటే లెస్ పోటెంట్ అని అర్థం. ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. సో కాన్సన్ట్రేషన్ రెస్పాన్స్ కర్వ్, ఎఫికసీ, పోటెన్సీ ఒకసారి అర్థమైతే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం ఈ ఏరియా. I hope this is useful. All the best.